హలో అండి. మీరు సింపుల్గా జెండా తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. ఇలా మనం జెండా కలర్ పేపర్స్ తీసుకొని వాటిని 5 సెంటీమీటర్స్ చొప్పున కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత ఆ పేపర్ని ఒక్కొక్కటి తీసుకొని ముందుకి వెనక్కి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పేపర్స్ మడత పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మడతపెట్టిన పేపర్స్ని తీసుకొని గమ్ము రాసుకొని ఒకదానికొకటి వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. తర్వాత దానిని ఇలా మధ్యకు మడతపెట్టి మధ్యలో ఒక దారం కట్టాలి. తర్వాత అటు ఇటు చివరి భాగాలకి గమ్ము రాసుకొని ఇలా దగ్గరగా అంటించుకోవాలి. అవి ఊడకుండా చూసుకోండి. చూసారు కదా, ఒక షేప్ రెడీ అయింది. ఇప్పుడు మనం మధ్యలో పెట్టుకోవడానికి ఇలా చక్రాన్ని తయారు చేసుకొని నేను ముందుగా పెట్టుకున్నాను. దీనిని జెండా పై భాగాన ఇలా అంటించుకోవాలి. తరువాత ఒక అట్ట ముక్కకు పిన్ సెట్ చేసి దానిని కూడా జెండా వెనక అంటించాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, అలా వెనక గమ్ము పెట్టి అంటించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఒక జెండా షేప్ వచ్చింది కదా, రెడీ అయింది. దాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దడానికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కలర్ పేపర్స్ని కట్ చేసుకొని వాటిని కూడా అంటించుకొని ఈ జెండాకు వెనక భాగాన్ని అంటించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలాగా. నేను ఇది మా పాప కోసం తయారు చేసుకున్నా అండి, అందుకే చిన్నది చేశాను. మీకు ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.